విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్. ఫ్యూచర్ గురించి చాలా ప్లాన్ చేయాలి. అందుకే పూర్తిగా మారిపోయాడు విజయ్. పెళ్లికి ముందు వరకు ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ వచ్చాడు రౌడీ. కానీ ఇప్పుడు సరాసరి 4 చిత్రాలున్నాయి. పెళ్లి తరువాత లైఫ్ ఎలా ఉండాలి అనేది పెళ్లికి ముందే డిసైడ్ అయ్యాడు విజయ్ దేవరకొండ. అందుకే మ్యారేజ్ కు ముందే 2 సినిమాలు కమిట్ అయ్యాడు. ఒకటి రౌడీ జనార్దన, మరొకటి రణబాలి. సెప్టెంబర్ 11న రణబాలి విడుదల కానుండగా మరో చిత్రం రౌడీ జనార్దన డిసెంబర్లో రిలీజ్ కు రెడీ అవుతోంది. రెండూ కూడా పాన్ ఇండియా చిత్రాలే. పీరియాడిక్ సబ్జెక్ట్స్ నేపథ్యంగా ఉన్నవే. చేతిలో 2 చిత్రాలు ఉండగా మరో 2 సినిమాలు కమిట్ అయ్యాడు విజయ్. ఒకటి విక్రమ్ కుమార్, మరొకటి శౌర్యు. విక్రమ్ కుమార్ అంటే గతంలో నితిన్ తో ఇష్క్ మూవీ తీసిన డైరెక్టర్. ఇక శౌర్యు గురించి కొత్తగా చెప్పేదేముంది, నానితో తీసిన హాయ్ నాన్న మేకర్. నిజానికి విక్రమ్ యూత్ స్టార్ నితిన్ కోసం స్టోరీ రెడీ చేశాడు. అలాగే శౌర్యు కూడా నాని కోసం మళ్లీ కథను రెడీ చేశాడు. ఇప్పుడు ఈ స్టోరీస్ లోకి విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు. విక్రమ్ కుమార్ మూవీని యువి క్రియేషన్స్ తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయి. ఇక శౌర్యు మూవీని కన్నడ బిగ్ ప్రొడక్షన్ హౌస్ కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోతోంది. మొన్నటి వరకు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 13 కోట్లు లేదా 15 కోట్ల వరకు ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ హీరోకు ఎంత పారితోషికం ఆఫర్ చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు తీసుకుంటున్న దానికి ట్రిపుల్, అంటే దాదాపు 50 కోట్లు ఇస్తాం, డేట్స్ ఇవ్వమని అడుగుతున్నారట. డ్యూడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ డేట్స్ ఇప్పుడు హాట్ కేక్స్. 3 అంటే 3 చిత్రాలతో సౌత్ సైడ్ స్టార్ హీరో అయి కూర్చున్నాడు ప్రదీప్ రంగనాథన్. అందుకే డేట్స్ కు చాలా డిమాండ్ వచ్చింది. డ్యూడ్ మూవీ తీసిన మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని 26 కోట్ల బడ్జెట్ తో తీశారట. పబ్లిసిటీ ప్రమోషన్స్ కు మరో 10 కోట్లు ఖర్చు పెట్టారట. ఇందులో మళ్ళీ ప్రదీప్ రంగనాథన్ శాలరీ 13 కోట్లట. కట్ చేస్తే మూవీ 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక శాటిలైట్, ఓటీటీ రైట్స్ అదనం. అందుకే మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు ప్రదీప్ తో మరో మూవీ చేయాలనుకుంటోంది. ఇప్పటికే ప్రదీప్ రంగనాథన్ తో సినిమా కోసం తమిళ నిర్మాతలు 25 కోట్లు ఆఫర్ చేస్తుంటే మైత్రి మాత్రం ఏకంగా 50 కోట్లు ఆఫర్ చేసిందట. దీంతో మైత్రికి ప్రదీప్ మరో మూవీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేవలం 3 అంటే 3 చిత్రాలు. కెరియర్ బిగిన్ అయింది కూడా 3 ఏళ్ల క్రితమే. అంతలోనే పీక్ లెవెల్ స్టార్డమ్, ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న స్టార్డమ్. ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో సంచలనంగా మారాడు ప్రదీప్ రంగనాథన్. సీనియర్ హీరోస్ అనగానే ముందు హీరోయిన్స్ డేట్స్ తో ఇష్యూ వస్తుంది. అగ్ర హీరో అంటే అందుకు తగ్గట్లే సీనియర్ హీరోయిన్ డేట్స్ లాక్ చేయాలి. కానీ ప్రతిసారి అంత ఈజీ కాదు. వెంకటేష్ కు మాత్రం ఈ సమస్య లేదు. హ్యాపీగా యంగ్ హీరోయిన్స్ తో ఆడి పాడుతున్నాడు. లేటెస్ట్ గా మహానటితో నటించేందుకు రెడీ అవుతున్నాడట. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ టాలీవుడ్ కు బ్లాక్ బాస్టర్స్ మాత్రమే ఇవ్వటం లేదు. సీనియర్ హీరో, యంగ్ హీరోయిన్స్ కాంబినేషన్స్ ను సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేస్తోంది. సంక్రాంతికి వస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వెంకీతో ఆడి పాడారు. బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. అందుకే ఇప్పుడు కొత్త చిత్రంలో కీర్తి సురేష్ ను కథానాయికగా ఎంపిక చేశాడట రావిపూడి. సీనియర్ హీరోస్ తో మూవీస్ అనగానే నయనతార లేదా కాజల్ వైపు చూస్తారు డైరెక్టర్స్. కానీ వెంకీతో సినిమా అంటే ఆ ఇష్యూ లేదని ప్రూవ్ చేశాడు రావిపూడి. ఇదే చిత్రంలో కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి వెంకీ, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్ కామెడీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ ఇంకా మల్టీ స్టారర్ మూడ్ లోనే ఉన్నాడా? ఒక RRR, ఒక వార్ 2 చేసిన తర్వాత కూడా అదే ట్రెండ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాడా? ప్రస్తుతం తాను నటిస్తున్న న్యూ మూవీని కూడా మల్టీ స్టారర్ మూవీగా మార్చాలి అనుకుంటున్నాడా? అయితే టైగర్ ఈసారి ఏ స్టార్ తో తిరిగి వస్తున్నాడు? టాలీవుడ్ హీరోనా? బాలీవుడ్ స్టార్ నటిస్తున్నాడా లేదా కోలీవుడ్, మాలీవుడ్ నుంచి దిగుతున్నారా? రండి డీటెయిల్స్ చూద్దాం. ఎన్టీఆర్ సినిమా కంటే ముందు ప్రశాంత్ నీల్ తీసిన సినిమా ఇది. ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్ ప్రాణ స్నేహితులుగా నటించారు. ఇప్పుడు టైగర్ నటించే న్యూ మూవీలోనూ 2 హీరోలకు స్కోప్ ఉండే స్టోరీ రాశాడట ప్రశాంత్ నీల్. కొద్ది రోజులుగా ప్రశాంత్ నీల్ తో పాటు అఖిల్ పేరు బాగా వినిపిస్తూ వస్తోంది. అందరూ అనుకున్నారు ప్రశాంత్ నీల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ లో ఒకరితో అఖిల్ కొత్త చిత్రం చేయబోతున్నాడని. త్వరలోనే అందుకు సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు అఖిల్ పేరు ఎన్టీఆర్ నీల్ మూవీ కోసమే అని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ అఖిల్ రోల్ ఏంటి అంటే, మొత్తం 2 భాగాలుగా తెరకెక్కే ఈ చిత్రంలో అఖిల్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉంటుందట. ప్రస్తుతం అఖిల్ లెనిన్ అనే మూవీలో నటిస్తున్నాడు. ప్రస్తుతం టైగర్, అఖిల్ కాంబో టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. ఏ ఇండస్ట్రీ హీరోలైనా సరే ఇప్పుడు టాలీవుడ్ కు రావాల్సిందే. కోలీవుడ్ నుంచి సూర్య, ధనుష్, కార్తీ, మాలీవుడ్ నుంచి దుల్కర్, ఫహద్ ఫాజిల్, టొవినో థామస్ తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ను
శాండల్వుడ్ హీరోలు మొదలు పెట్టారు. కాంతార 2 తర్వాత రిషబ్ టాలీవుడ్ వరకు వచ్చి హనుమాన్ సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాంతార చిత్రంతో నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు రిషబ్. దీంతో రిషబ్ దగ్గరికి అన్ని ఇదే తరహా చిత్రాలు వెళ్తున్నాయి. ఆల్రెడీ టాలీవుడ్ లో రిషబ్ 2 సినిమాలు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి జై హనుమాన్ కాగా మరొకటి హిస్టారికల్ మూవీ. బకింగ్ చంద్ర చటర్జీ నవల ఆధారంగా అశ్విన్ గంగరాజు 1770 పేరుతో తెరకెక్కిస్తున్న చిత్రం. ఇప్పుడు వీటితో మరో తెలుగు చిత్రం చేయబోతున్నాడట. పుష్ప 2 నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్న కాంతార లాంటి చిత్రంలో హీరోగా నటించబోతున్నాడట రిషబ్. రిషబ్ తీరు చూస్తుంటే టాలీవుడ్ లోనే సెటిల్ అయ్యేలా ఉన్నాడు. అయితే బాలీవుడ్ లోనూ మెల్లిగా బిజీ అవుతున్నాడు రిషబ్. ఇప్పటికే ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో నటించేందుకు డేట్స్ కేటాయించాడు. మరోవైపు లగాన్ డైరెక్టర్ తో కలిసి శ్రీకృష్ణ దేవరాయల బయోపిక్ లోనూ కనిపించబోతున్నాడని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.